ఆత్మఫలమేమనగా, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నప్పుడు అతనిలో కనబడవలసినటువంటి ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహము. 9 గుత్తి. నిజంగా నీవు రక్షించబడ్డాను అంటే నీలో ఇవి ఉండాలి. ఏంటవి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. అసలు నీలో ఈ ఫలాలు ఉన్నప్పుడండి నీ బ్రతుకు నిన్ను చూసే వాళ్ళకి ఎట్లుంటుందంటే, నువ్వు అసలు ఎలా కనపడతావంటే మనుషులకి యేసుక్రీస్తు నీలో చూడగలుగుతారు. ఇతరులు నిజంగా నీవు రక్షించబడితే ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. అది మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది ప్రభు చెప్పాడు.